ఏంటి మన అక్కినేని నాగచైతన్య కిరణ్ అబ్బవరంకు వీరాభిమాన? నేను చెప్తే నమ్మరు కదా, మీరే చూడండి. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు నేను ఓన్లీ వినగలుగుతాను, బట్ ఆ కష్టం ఏంటో నాకు ఈ లైఫ్లో నాకు ఎప్పటికీ తెలియదు. సో నేను ఆ స్టోరీస్ వింటూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అండ్ నేను ఆనెస్ట్గా చెప్తున్నా, కిరణ్ జర్నీకి నేను #1 ఫ్యాన్ని. కిరణ్ స్టోరీకి నాగచైతన్య గారు ఇన్స్పైర్ అయ్యారంటే మనమందరం కిరణ్ అబ్బవరం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనలో చాలా మందికి యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటుంది, సినిమాలో పనిచేయాలనే కోరిక ఉంటుంది. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మన వల్ల కాదు అని వెనకడుగేస్తాం. కానీ కిరణ్ గారు అలా కాదు. కడప జిల్లాకు చెందిన నిరుపేద రైతు కుటుంబం. అటు వ్యవసాయం చేస్తూ మేకలు గొర్రెలు కాచుకునేవాళ్ళు. అమ్మ ప్రేమకు కూడా చిన్నప్పుడే దూరమయ్యాడు. దాని గురించి అతని మాటల్లోనే వినండి. పాలు తాగే వయసులో మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను బీటెక్ వచ్చినంత వరకు, అంటే నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక 2 సంవత్సరాలు కూడా గడపలేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి, నా కొడుకు ఎదగాలి, నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళిపి ఏం పనులు చేసిందో నాకు తెలియదు, ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు. మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది. కిరణ్ అబ్బవరంకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతని పేరు రామాంజన్. ప్రస్తుతం ఆయన స్వర్గస్థుడయ్యాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక చిన్నప్పటి నుంచి హాస్టళ్లలో ఉండేవాడు. అబ్బవరం చదువులో యావరేజ్ స్టూడెంట్ అయినా గొడవలు కొట్లాటలలో ఫస్ట్ ఉండేవాడు. అబ్బవరంకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. తన అల్లరి చిల్లరి తిరుగుడు చూసి అందరూ పెద్ద బేవాస్ అవుతాడు అనుకున్నారు. కానీ బీటెక్ పూర్తి అవ్వకుండానే కాలేజ్ క్యాంపస్ లో నెలకు 70,000 జీతంతో అందరికన్నా ముందే జాబ్ వచ్చింది. 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఇది కాదు అసలు జీవితం అని రియలైజ్ అయి ఇంకా ఏదో సాధించాలని పట్టుదలతో ముందుకొచ్చాడు. తన నిర్ణయానికి వాళ్ళ అన్నయ్య కూడా మద్దతుగా నిలిచాడు. సినిమా పిచ్చి ఉండడంతో ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాడు. అలా కృష్ణనగర్ వచ్చి సినిమా ప్రయత్నాలు చేస్తూ సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టాడు. తన మొదటి షార్ట్ ఫిల్మ్ అయిన గచ్చిబౌలి కోసం తన సొంత ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా వెనుకడుగు వేయకుండా వరుసగా షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. అలా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన మొదటి హీరో అవకాశం త్వరగానే వచ్చింది. ఆ సినిమా పేమెంట్ కూడా తీసుకున్నాడు. ఆ సినిమా కంటెంట్, అక్కడ జరిగే వర్క్ నచ్చక ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేస్తుండగా డైరెక్టర్ కోలా అనే కొత్త డైరెక్టర్ పరిచయం అయి అతను చెప్పిన స్టోరీ నచ్చి సినిమాకి ఓకే చెప్పాడు. 2 కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీయడానికి నిర్మాతలు ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు చేసేదేం లేక కిరణ్ వాళ్ళ అన్నయ్య కొంతమందిని బ్రతిమలాడి అప్పు తెచ్చి మరీ సినిమాకు పెట్టుబడి పెట్టాడు. అదే రాజాగారు రాణిగారు అనే సినిమా. సినిమా పూర్తయింది కానీ డిస్ట్రిబ్యూట్ చేయడమే కష్టమైంది. సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు గారికి సినిమా నచ్చి కిరణ్ వాళ్ళ అన్నయ్య పెట్టిన పెట్టుబడి తిరిగిచ్చి సినిమా రైట్స్ ను కొన్నాడు. సురేష్ ప్రొడక్షన్ టేక్ ఆఫ్ చేయడంతో ఆ సినిమాకు మంచి హైప్ వచ్చింది. అప్పు చేసి పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనుకున్నట్టుగానే సినిమా మంచి విజయం సాధించింది. సినిమాలో నటించిన వాళ్ళందరికి కూడా మంచి పేరొచ్చింది. ఫస్ట్ మూవీ సక్సెస్ తో అదే జోరుతో కాలేజ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తానే సొంతంగా ఒక కథ రాశాడు. ఆ సినిమా టైటిల్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమాలో హీరో తండ్రిగా సాయి కుమార్ గారు నటించారు. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే కరోనా లాక్డౌన్ పడింది. సడలింపులతో సినిమా పూర్తి చేశారు. ఆ టైంలో థియేటర్ కి ఎవరైనా వస్తారో లేదో అని అనుమానంతో సినిమా రిలీజ్ చేశారు. ఆ టైంలో హిట్ కొట్టిన సినిమాలలో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒకటి. వరుసగా 2 సినిమాలు హిట్ అవడంతో గీతా ఆర్ట్స్ మైత్రి బ్యానర్ లో మంచి అవకాశాలు వచ్చాయి. మెల్లమెల్లగా సక్సెస్ చూస్తున్న ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కిరణ్ కు అన్ని విధాల అండగా ఉన్న వాళ్ళ అన్నయ్య అర్ధాంతరంగా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అన్న మరణంతో శారీరకంగా మానసికంగా చాలా కుంగిపోయాడు. కొంచెం గ్యాప్ తీసుకొని సెబాస్టిన్ మూవీ తీశాడు. అది అంతగా ఆడలేదు. సమ్మతమే సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. తర్వాత వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్లు అవ్వడంతో విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురయ్యాడు. ట్రోల్స్ అన్ని సోషల్ మీడియా వరకే కాదు, ఒక సినిమాలో కామెడీ చేసే వరకు వెళ్ళింది. పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని పుకార్లు పుట్టించారు. రకరకాల ట్రోల్స్ తో మీమ్స్ తో రచ్చరచ్చ చేశారు. అంతలా చేసిన అబ్బవరం గారు వాటిపై ఎప్పుడు స్పందించలేదు. అప్పుడే రాజాగారు రాణిగారు సినిమాలో హీరోయిన్ అయిన రహస్యతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి 2024 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. ఎలా అయినా హిట్ కొట్టాలని కసితో సంవత్సరం శ్రమించి
మంచి కంటెంట్ ఉన్న సూపర్ థ్రిల్లర్ మూవీ అయినా కా అనే సినిమాతో హిట్ కొట్టి విమర్శించే వాళ్లే ప్రశంసించేలా చేసుకున్నాడు. ప్రయత్నం గట్టిగా ఉంటే ఫలితం అదే వస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కిరణ్ అబ్బవరం గారు. ప్రస్తుతం దిల్రుబా అనే సరికొత్త ప్రేమ కథతో మార్చి 14న మన ముందుకు రాబోతున్నాడు. దిల్రుబా గురించి గెస్ చేసి బైక్ ను ఓన్ చేసుకోండి అని కిరణ్ గారు కొత్త రక ప్రమోషన్స్ చేస్తున్నారు. దిల్రుబా కూడా మంచి హిట్ ను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.